హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 16వ భాగాన్ని వినేద్దాం. ఆ నొప్పి కంటే అసలైన భరించలేని బాధ ఏదో అనుభవించే ఉంటుంది. అందుకే తనకి ఈ నీరసం, కాలు నొప్పి పెద్ద బాధగా అనిపించడం లేదేమో అని అరుణ్ అనగానే కరణ్ ఆలోచిస్తూ నందుని చూశాడు. అందరిలా కాదు, నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు నందు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు సంతోషంగా లేవని. గొప్పింటి అమ్మాయివి కాదా? కానీ ఎందుకు కాలినడక? నిన్ను నీ భర్త సరిగా చూసుకోవడం లేదా? ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, కారు స్లోగానే డ్రైవ్ చేయి. తను అసలు ఆటో ఎక్కుతుందో లేదో చూద్దాం. చూపులతోనే మనిషి పసిగెడుతుంది నందు. ఇప్పుడే కదా ఫేస్ చూపించావు, అప్పుడే చెంపదెబ్బ తినాలనుందా? రే, తను ఎలానో కాలేజీకి వస్తుందిరా. ఇప్పుడు ఫాలో అయితే ఇద్దరిని నలిపినట్టు నలిపేస్తుంది. అవసరమా? కొద్దిపాటి పరిచయం కూడా కొద్ది క్షణాల్లోనే పాడు చేసుకుంటావు ఎందుకు? కాలేజీకి వెళ్ళాక తను ఎక్కడుంటే అక్కడే ఉంటావు. ఇప్పుడు తన కంటపడ్డావు కదా. తను ఏమాత్రం ఫోకస్ చేసిందంటే భూమి మీద లేకుండా చేస్తుంది. చెప్పింది వినరా? సరేరా, కారు పోని. కోపంగా లోపలికొచ్చిన హర్షాన్ని చూసి మండిపడ్డాడు చరణ్. ఏంటి, ఆఫీస్కి లేటుగా వచ్చావు? కావాలని అడిగాడు చరణ్. మీ చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాను, అందుకే లేట్ అయింది, చైర్లో కూర్చుంటూ అన్నాడు. కాలేజ్ దగ్గర డ్రాప్ చేసావా? ఏంటి నువ్వు? ఏ, డ్రాప్ చేయకూడదా? మధ్యలోనే వదిలేసొచ్చుంటావు. ఎవరికి తెలీదు నువ్వు వేసే వేషాలు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రే, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నందు తరపున మాట్లాడాలి అంటే మాత్రం ఇప్పుడే బయటికెళ్ళిపో. సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా? నీకు కొంచెం కూడా నందు మీద జాలి వేయటం లేదా? ఆ మాటకి హర్ష ఏం మాట్లాడలేదు. మనిషిగా చూడవు. నీ చెయ్యి కాల్చినందుకు అంత కోపం వచ్చింది. తన మనసునే కాల్చి బూడిద చేస్తున్నావు అంటే నీ మీద తనకెంత కోపం రావాలి అని చరణ్ అనగానే హర్ష కోపంగా ఏదో చెప్పేలోపే లోపలికొచ్చాడు ఒక 6 అడుగుల అందగాడు. అతను ఎవరో కాదు, దేవ్. దేవ్ అంటూ ఇద్దరు ఆశ్చర్యంగా పైకి లేచి ఒక్కసారిగా దేవ్ని హత్తుకున్నారు. ఎలా ఉన్నావురా? అసలు మొన్న కలుస్తానని చెప్పి రాలేదు, ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు చరణ్. కొంచెం బిజీరా. ఎలా ఉన్నారు ఇద్దరు అంటూ చైర్లో కూర్చొని హర్షాన్ని చూశాడు. ఏమైంది అలా ఉన్నాడు వాడు? ఏమైందో వాడిని అడుగు, చెప్తాడు. ఏమీ లేదు దేవ్. ఏంటి ఎలా ఉంది లైఫ్? చాలా రోజుల తర్వాత వచ్చావు అంటూ తన కోపాన్నంతా పక్కన పెట్టాడు హర్ష. ప్రస్తుతం బానే ఉందిరా. నువ్వేంటి దేవదాసులా గడ్డాలు మీసాలు పెంచి ఏదో కోల్పోయినట్టు ఫేస్ అలా ఉంది? ఏముంది, వాడి మరదలు వీడికి హ్యాండ్ ఇచ్చింది అనగాని హర్ష కోపంగా చరణ్ వైపు చూశాడు. ఎందుకు కోపం? ఉన్నమాటే కదా అన్నాను. రేయ్, అసలు ఏమైంది? ఏముందిరా, ఒక అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇష్టపడ్డాడు. తీరా ఆ అమ్మాయి దూరమైంది. తన స్థానంలోకి మరో అమ్మాయిని తెచ్చి వీడికి కట్టబెట్టారు. ఆ కోపం బాధ ఎవరి మీద చూపించాలో తెలియక ఇలా దేవదాసులా తయారయ్యాడు. ఏంట్రా, వాడు చెప్పేది నిజమా? హ్మ్, ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయడం అంటే ఎంత నరకమో నువ్వే చెప్పరా. హర్ష మాటలకి దేవ్ ఏం మాట్లాడలేదు. ఏంట్రా, ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఏమీ లేదు. అనుకోని విధంగా నీ లైఫ్ ఇలా టర్న్ అవ్వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీలే, కనీసం నీ భార్యనైనా నిన్ను హ్యాపీగా చూసుకుంటుందా? తనకేంట్రా, బంగారం. వీడే ఆ పిల్లని బాధ పెడుతున్నాడు అంటూ నందు విషయంలో హర్ష చేసిన పనులన్నీ చెప్పాడు చరణ్. అంతా విన్న దేవ్ షాక్గా చూశాడు. ఏంట్రా, నువ్వేనా ఇది? అవును, వాడే. తన తరపున మాట్లాడితే చాలు వీడికి ఎక్కడలేని కోపం వస్తుంది. కనీసం నువ్వైనా చెప్పరా వీడికి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని బాధగా అన్నాడు చరణ్. చెప్పడానికి వాడేం చిన్న పిల్లాడు కాదురా. అన్నీ తెలిసే వాడు అలా నాశనం చేసుకుంటున్నాడు అని దేవ్ అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. ప్లీజ్ హర్ష, ముందులా హ్యాపీగా ఉండు. జరిగింది ఎవరూ మార్చలేరు కదా. సరేరా, పద ముగ్గురం బయటికెళ్దాం అని చాలా రోజుల తర్వాత కలిశామంటూ ముగ్గురు బయటికెళ్లారు. గాయత్రి, గాయత్రి. హా అత్తయ్య, వస్తున్నాను, చెప్పండి. ఉదయం నుంచి చూస్తున్నాను, చరిత ఏంటి బయటికి రాలేదు? తలనొప్పిగా ఉంది అత్తమ్మ, ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది. కనీసం భోజనం కూడా చేయలేదు. ఏంటి, భోజనం కూడా చేయలేదా? అవును, అవును అత్తయ్య, నేను భోజనం పట్టుకొని వెళ్ళాం. అయినా సరే తినలేదు. చాలాసేపు బ్రతిమలాడాను, చివరికి కసిరాను కూడా, అయినా సరే లోపలే ఉంది. సురేంద్ర దాన్ని ఏమన్నా అన్నాడా? ఆయన ఏమీ అనలేదు అత్తయ్య. మీకు తెలుసు కదా, చరిత అంతే, ఆయనకి ప్రాణం. నాకు తెలిసి అర్జునే దాన్ని ఏదో అని ఉంటాడు. వాడు ఎప్పుడు దాన్ని ఏమనడు కదే. ఈ మధ్యన వాడిలో మార్పు వస్తుంది అత్తయ్య. ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ముందులా అయితే లేడు. నైట్ టైం కూడా వాడి గదిలో లైట్ వెలుగుతుంది.
ఎప్పటికో 2 అవ్వాక నిద్రపోతున్నాడు. పైకి నవ్వుతూనే ఉన్నా వాడు మనశ్శాంతిగా లేడని అర్థమవుతుంది. కోడలి మాటలకి భారతమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు. ఎప్పటినుంచి వాడు ఇలా ఉంటున్నాడు? ఎప్పటినుంచంటే ఏం చెప్పనత్తయ్య. చాలా రోజుల నుంచి ఇలానే ఉంటున్నాడు. చరితని ఏమన్నాడో తెలుసుకోవాలి ముందు. అది భోజనం కూడా చేయకుండా ఏడుస్తుంది అని బాధపడింది గాయత్రి. పైనుంచి ఈ మాటలన్నా విన్నా వల్లి, నా వల్లే అర్జున్ గారు అలా అంటున్నారు. లేదంటే ఎందుకు ఇలా ఉంటారు? నా మీద కోపం చరిత మీద చూపించారు. ఆయన ఎంత కోపం వస్తే మాత్రం ఎందుకు తన మీద చూపించడం అనుకుని టెర్రస్ పైకొచ్చింది వల్లి. పిట్టగోడ కానుకుని ఏదో ఆలోచిస్తుంది చరిత. చరిత, హా వల్లి అంటూ వెనక్కి తిరిగిన చరితను చూసి బాధపడింది వల్లి. ఏడవడం వలన ఆమె ముఖం అంతా పీక్కపోయింది. చరిత, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏం లేదు వల్లి. ఏ, నాతో కూడా చెప్పకూడదా? ఏం లేదు వల్లి. బావ కసిరేసరికి ఎందుకో ఎక్కలేని ఏడుపు వచ్చేసింది. మీ బావే కదా కసిరింది, బయట వాళ్ళు కాదు కదా. నీకు తెలియదు వల్లి. బయట వాళ్ళు నన్ను ఒక చిన్న మాట అంటేనే ఊరుకోడు మా బావ. అలాంటిది మా బావ కోపం నా మీద చూపించాడంటే ఎందుకో మనసుకి చాలా కష్టంగా ఉంది. పైగా తనకు అస్సలు కోపం రాదు, వచ్చిందంటే అది వెంటనే పోదు. మీ బావ తిట్టాడని ఇంకా ఏడుస్తూ కూర్చున్నావా? నువ్వంటే తనకి ఎందుకు కోపం? ఆఫీస్ టెన్షన్ గాని నీ మీద చూపించాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు? వల్లి, బాధపడకు చరిత. నీకోసం ఆంటీ, అమ్మమ్మ ఇద్దరు చాలా బాధపడుతున్నారు. ముందు భోజనం చేద్దు గాని పదా. నాకు నిజంగానే ఆకలిగా లేదు వల్లి. మీరు భోజనం చేయండి అని చరిత అనేసరికి వల్లి ఏం మాట్లాడలేదు. మౌనంగా కిందికొచ్చి అర్జున్కి ఫోన్ చేసింది. ఇది అప్పుడే ముగిసి 30వ అతనికి ఫోన్ చేయడం. కానీ అర్జున్ ఫోన్ కట్ చేసేసరికి వల్లి బాధగా కూర్చుంది. ఈయనెందుకు ఈసారి అంత బెట్టు చేస్తున్నారు అనుకుని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ అలా నిద్రలోకి జారుకుంది. టైం 11 అవుతుండగా కార్ సౌండ్ వినిపించడంతో తుల్లిపడి లేచింది వల్లి. తన రూమ్ నుంచి బయట ల్యాండ్లోకి వచ్చింది. కార్ పార్క్ చేసి లోపలికి వస్తున్న అర్జున్ని చూసి ఆలోచిస్తూ అక్కడే నిలబడింది. ఏంట్రా ఇప్పుడే వచ్చేది ఆఫీస్ నుంచి? అవునమ్మా. సరే ఫ్రెష్ అయ్యారా, భోజనం వడ్డిస్తాను. సరే అని తన రూమ్కి వచ్చాడు అర్జున్. వాటర్ తీసుకోండి అంటూ అతను ముందు గ్లాస్ పెట్టింది వల్లి. మౌనంగా ఉన్నాడు. కోపం నా మీద కదా, నా మీదే చూపించండి. వేరే వాళ్ళ మీద, వస్తువుల మీద ఎందుకు చూపించడం? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. నీ మాటలతో నసపెట్టకు అని అర్జున్ అనగాని వల్లి ఏం మాట్లాడలేదు. కామ్గా బయటకొచ్చి టెర్రస్ మెట్లెక్కింది, కూర్చుంది. అర్జున్ తల విదిలించుకుని వాటర్ తాగి చరిత రూమ్కి వెళ్ళాడు. కానీ చరిత లేకపోవడం చూసి వెనక్కొచ్చాడు. ఎవరి కోసం చూస్తున్నావు? నానమ్మ, చరితేది? నువ్వు దానిపై కోపడ్డావా? నానమ్మ, అది చెప్పరా, కోపడ్డావా? మార్నింగ్ ఏదో చిరాకులో ఉండి తన మీద కోపడ్డాను. అది పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంది. అయినా ఎప్పుడు లేనిది దాని మీద కోపడ్డావేంట్రా? దాని మనస్తత్వం ఏంటో తెలుసు కదా నీకు. కావాలని కసరలేదే. నువ్వేం చేస్తావో తెలీదు. అది మాత్రం భోజనం చేయాలి, సరేనా? సరేనానమ్మా, ముందు ఆ ప్లేట్ ఇటివ్వు అని వాటర్ బాటిల్ తీసుకుని టెర్రస్ పైకి వచ్చాడు. చీకట్లో కూర్చుని ఉన్న వల్లిని అబ్జర్వ్ చేయలేదు అర్జున్. చరిత. అర్జున్ పిలుపుకి మరింత కోపం వచ్చింది చరితకి. సారీ, ఏదో కోపం నీ మీద చూపించానమ్మా. భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చున్నావా? అదేం లేదు బావా, నాకు ఆకలి వేయలేదు, అందుకే భోజనం చేయలేదు. వెనక్కి తిరగకుండానే ఆన్సర్ ఇచ్చింది చరిత. ప్లేట్ పక్కన పెట్టి చరిత ముందు నిలబడ్డాడు. ఏడుపు ఆపుకొని కోపంగా చూస్తుంది. చాలా కోప్పడ్డాను, సారీరా. ఇంకెప్పుడు కోప్పడ్ను, అది కూడా నీ మీద ప్రామిస్ అంటూ ఆమె చిన్ పట్టుకున్నాడు. ఎక్కలేని గారాబం వచ్చేసింది చరితకి. ఏడుస్తూ అర్జున్ని కొడుతూ, కాఫీ కప్ కూడా పగలు కొట్టావు, ఎందుకంత కోపం నీకు? కనీసం ఫోన్ చేసైనా సారీ చెప్పావా? లేదు. ఇప్పుడొచ్చాడు బ్రతిమలాడ్డానికి. నాతో అస్సలు మాట్లాడుకు. నీ బోడి బర్త్డే గిఫ్ట్ కూడా నాకేం వద్దు, నువ్వే తీసుకొని బంగారం చీరలు కూడా నాకేం వద్దు. చెంపల మీద కన్నీరు తెచ్చుకుంటూ అంది. ఏంటే, కసిరానో లేదో, నా బర్త్డే గిఫ్ట్ బోడి అంటావా? అయితే నువ్విచ్చిన ఈ తొక్కలో వాచ్ నాకేం వద్దు, తీసుకో. అతని మాట పూర్తి కాకుండానే చరిత కోపంగా అర్జున్ని కొడుతూ, ఏంట్రా నాది తొక్కలో వాచ్నా? ఎంత ప్రేమగా ఇచ్చాను, అలాంటిది తొక్కలో వాచ్ అంటావా? మరి నేనిచ్చిన బర్త్డే గిఫ్ట్ బోడి అనలేదా? కోపంగా అన్నాడు అర్జున్. వెంటనే అర్జున్ని హత్తుకుని ఏడ్చేసింది. ఎందుకలా కసిరావు? ఎంత భయం వేసిందో తెలుసా? ఇంకెప్పుడు అలా కోపడకు బావా, భరించలేను అని చరిత చిన్నపిల్లలా ఏడ్చేసరికి అర్జున్ బాధగా ఆమె తలనిమిరుతూ, ఎవరి మీదనో కోపం నీ మీద చూపించాను మా, ఇంకెప్పుడు అలా చేయను, సారీరా అని ఆమెని హత్తుకున్నాడు. నీ నీ మూడ్ బాగాలేదని తెలిసి కూడా కాఫీ కప్ పట్టుకుని వచ్చాను, తప్పు నాదలే బావా. ముందు ఏడడం ఆపి భోజనం చెయ్యి. ఆకలితో ఎవరు ఉండమన్నారే అంటూ ప్లేట్ తీసుకుని తనే భోజనం తినిపించాడు.
మంచి ఆకలి మీదున్న చరిత గబగబా తినడం చూసి అర్జున్ బాధపడ్డాడు. ఒకవైపు సారీ చెప్పే వరకు తినకూడదని అనుకున్నాను. అందుకే భోజనం చేయలేదు అని చరిత అనగానే అర్జున్ నవ్వుతూ చూశాడు. నువ్వు కూడా తిను బావా, ముఖం చూడెలా అయిపోయిందో అంటూ నవ్వుతూ అర్జున్‌కి ముద్దలు కలిపి పెట్టింది. ఇదంతా చూసిన వల్లి కడుపు మీద చేయి వేసుకుని బాధపడి ఆకలిగా అనిపించి కిందికెళ్ళింది. గాయత్రి, వాడొచ్చాడా? రూమ్ నుంచి బయటకొస్తూ అడిగింది భారతమ్మ. హా అత్తయ్య వచ్చాడు. దాన్ని బుజ్జగించడానికే వెళ్ళాడు. అంటే వాడే తిట్టాడన్నమాట. అవునత్తయ్య, ఏదో చికాకులో ఉండి తిట్టాను అమ్మా అన్నాడు. సరేలే, అది భోజనం చేసిందా? తెలీదత్తయ్య, వాడు భోజనం ప్లేట్ అయితే పట్టుకొని వెళ్ళాడు. చూద్దాం వస్తాడు కదా. వాడు పట్టుకొని వెళ్ళాక తినకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తింటుందిలే కానీ ముందు నువ్వు భోజనం చేయి తల్లి. సరే అత్తయ్య అని నవ్వుతూ తననే చూస్తున్న వల్లిని చూసి, ఏంటమ్మా నిద్ర రావడం లేదా? వస్తుందా ఆంటీ. మరి నిద్రపోకుండా ఇలా వచ్చావేంటి తల్లి? రూమ్లో ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉందా? ఆప్యాయంగా అడిగారు భారతమ్మ. అది కాదమ్మమ్మ గారు, బాగా ఆకలిగా ఉంది. భోజనం చేద్దామని వచ్చాను అని వల్లి అనకని గాయత్రి, భారతమ్మ గారి మనసులు చివుక్కుమన్నాయి. గాయత్రి, నువ్వు వల్లికి భోజనం పెట్టలేదా? క్షమించండి అత్తయ్య. చరిత టెన్షన్లో పడి వల్లిని ఈరోజు పట్టించుకోలేదు. ఆకలిగా ఉంటే భోజనం చెయ్యొచ్చు కదరా, పర్మిషన్ కోసం చూస్తున్నావా? ఎంతో బాధగా అడిగింది గాయత్రి. అదేం లేదాంటీ, మార్నింగ్ నుంచి మీరు డల్లుగా ఉన్నారు కదా అందుకని అంటూ వల్లి ఏదో చెప్పేసరికి, పిచ్చిపల్ల, ఇంట్లో పరిస్థితి డల్లుగా ఉందని నువ్వు భోజనం మానేస్తావా? తింగరదానా, రా భోజనం తినిపిస్తాను. గాయత్రి వల్లికి భోజనం తీసుకొనిరా. సరే అత్తయ్య. పర్లేదమ్మమ్మ, నేనే తింటాను. ఇప్పటికే లేట్ అయింది కదా, మీరు నిద్రపోండి. ఈ వయసులో నిద్ర తొందరగా ఎలా వస్తుంది మా? కాళ్ళు నొప్పులతో తెల్లవార్లు బాధపడాలి అంటూ గాయత్రి ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకుని, గాయత్రి, చెప్పండి అత్తయ్య. నువ్వు కూడా కూర్చో అమ్మా, ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తావు? నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాలి కదా అని వల్లికి గాయత్రికి తనే ప్రేమగా ముద్దలు పెట్టారు. అబ్బా బావా, ఇంక చాలు. నీ అలక తీరింది కదా, ఇంక వెళ్దామా? చరిత మూతి నీట్‌గా తుడుస్తూ అన్నాడు. అతను అరచి తన పెదవుల్ని తాకేసరికి ఏదో ఆనందం చరితకి. పద బావ వెళ్దాం. ఈరోజు నన్ను బాధ పెట్టావు కాబట్టే నువ్వు నా దగ్గరే పడుకోవాలి. ఏయ్! కొట్టానంటేను. అదుగో, అదేంటి బావ అంత కోపం నీకు? జస్ట్ పడుకో అన్నాను కానీ కాపురం చెయ్యి బావ అనలేదు కదా! నిన్ను అంటూ అర్జున్ కొట్టేసరికి చరిత నవ్వుతూ అర్జున్‌ని హగ్ చేసుకొని, సరదాగా అన్నాను బావ, ప్లీజ్ కోప్పడకు. నీకు అల్లరి బాగా ఎక్కువవుతుంది. పద వెళ్దాం అని ఇద్దరు కిందికొచ్చి హాల్లో సోఫాలో కూర్చుని భోజనం తినిపిస్తున్న భారతమ్మని చూసి, ఏంటి అమ్మమ్మ, నా ఫ్రెండ్‌కి, మా అత్తమ్మకి నువ్వే తినిపిస్తున్నావు భోజనం? చరిత మాటకి రూమ్‌కి వెళ్తున్న అర్జున్ హాల్లోకి చూశాడు. భారతమ్మ గారు భోజనం తినిపిస్తుంటే వల్లి నవ్వుతూ భోజనం చేయడం చూసి అర్జున్ మనసు చివుక్కుమంది. ఆ క్షణం అతనికి చరిత మాటలే గుర్తుకొచ్చాయి. నువ్వు సారీ చెప్పే వరకు నేను భోజనం చేయకూడదని ఫిక్స్ అయ్యాను బావా. అయినా కోపంలో కసిరినా తిట్టినా ఎలా భోజనం చేస్తాను? ఆ మాటలు గుర్తుకు రాగానే మార్నింగ్ వల్లిని కోప్పడ్డం గుర్తుకొచ్చి, అంత ఈజీగా నువ్వు భోజనం చేయలేదని ఎలా మర్చిపోయాను? నా ఆకలి చూస్తున్నావు కానీ నీ ఆకలి తీర్చలేకపోయాను అనుకుని బాధగా తన రూమ్‌కెళ్ళాడు. ఇంక చాలమ్మమ్మ, ఈ ఒక్క ముద్ద పెట్టుకో తల్లి. అమ్మో అంటూ భయంగా చూసింది వల్లి. అమాయకత్వమైన వల్లి ముఖం చూసి ముగ్గురు నవ్వుకున్నారు. అమ్మమ్మ, ఏంటి వల్లి? ఈ రోజు నుంచి మీ రూమ్‌లో పడుకుంటాను. ఆ రూమ్‌లో ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంటుంది. ఏం చేయాలో తెలియక నైట్ టైం అన్నయ్యతో ఫోన్ మాట్లాడి వాడికి నిద్ర లేకుండా చేస్తున్నాను. అర్జున్‌కి దూరంగా ఉండాలని వల్లి నిర్ణయం. అందుకే అలా చెప్పింది. వల్లి మాటలకి గాయత్రి చరితని చూసింది. నేను చెప్పానా? కానీ నువ్వే ఏదో ఊహించుకున్నావు. అవును చరిత అంటూ వల్లిని బాధగా చూసింది గాయత్రి. దానికి అంతలా అడగాల మనవరాలా? నాకు చరిత ఎంతో నువ్వు కూడా అంతే. పద ఇద్దరం పడుకుందాం అని వల్లి, భారతమ్మ గారు తన రూమ్‌కెళ్లారు. ఛఛ! అనవసరంగా వల్లి కోసం తప్పుగా ఆలోచించాను. ఎంత సున్నితమైన మనసు వల్లిది. అవును అత్తమ్మ. సరే సరే, లేట్ అయింది కదా, ఇంక పడుకో. హ్మ్. ఇక్కడ నందు సంగతి చూద్దాం. కాలేజీ నుంచి వచ్చిన నందు, హర్ష ఇంకా ఆఫీస్ నుంచి రాకపోవడం చూసి కాసేపైనా పడుకోవచ్చని తన రూమ్‌కెళ్తుంటే, అమ్మా! ఏంటి మంగి? ముందు కాఫీ తాగి నిద్రపోండమ్మా. అయ్యగారొస్తే నేనే వచ్చి మిమ్మల్ని నిద్రలేపుతాను. థాంక్స్ మంగి అని సోఫాలో కూర్చుని వాచిపోయిన కాలుని చూసుకుని, మంగి, చెప్పండమ్మా. అక్కడ టేబుల్ మీద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, ఇవ్వవా? ఎప్పుడు లేనిది నందు తన పని కోసం అడిగేసరికి మంగి మనసు బాధపడింది. గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి, చెప్పండమ్మా, ఎక్కడ రాయను ఆయింట్‌మెంటు? నువ్వొద్దు మంగి, నేనే రాసుకుంటాను. మంగి, ఏమనుకోకు. నడిచే ఓపిక కూడా లేదు. వంట చెయ్యవా?
మీరు వంట చేయమని నన్నడగడం ఏంటమ్మా? ఎందుకు చేయనమ్మా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఈసారి అయ్యగారు నన్ను కొట్టినా పర్వాలేదమ్మా. నేను మాత్రం ఇంటి పని చేస్తాను. వద్దు మంగి. ఈ ఒక్క పూటకు చాలు. నా వల్ల నువ్వు తిట్లు తినడం నాకు నచ్చదు మంగి. నా మనసు బాధపడుతుంది. ముందు మీరలా నడుం వాల్చండమ్మా. ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా కిచెన్ రూమ్‌కి వెళ్లి నందు కోసం 2 వేడి వేడి దోసలు, కాఫీ పెట్టి అవన్నీ ట్రేలో పట్టుకొని బయటకొచ్చింది మంగి. అమ్మా! ఇప్పుడేం వద్దు మంగి. కాఫీ ఒక్కటే చాలు. తలనొప్పిగా ఉంది. ఊరుకోండమ్మా. నిన్నటి నుండి పస్తులున్నారు. కాస్త వేడి వేడిగా ఈ దోసలు తినండి అంటూ నందు ఎంత చెప్పినా వినకుండా తను తినిపించింది. కనీసం కనీసం మంగికున్న ప్రేమ హర్షకి లేకపోవడం చూసి నందు మనసు మరింత బాధపడింది. ఇంక చాలు మంగి. సరే అమ్మా. ముందు వాటర్ తాగి అప్పుడు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. అయ్యగారొచ్చే టైంకి నేను అన్నీ రెడీ చేసి మిమ్మల్ని నిద్రలేపుతాను. రూమ్‌లో ఎందుకు? ఇక్కడే పడుకుంటానులే మంగి. కార్ సౌండ్ వినిపిస్తుంది కదా! అంటూ కాలు నొప్పి కోసం మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్న టాబ్లెట్లు వేసుకుని కాఫీ తాగి సోఫాలో పడుకుంది నందు. ఎంత అందంగా ఉంటుంది. ఎంత పద్ధతిగా ఉంటుంది. అయినా ఎందుకు అయ్యగారికి నందు అమ్మ అంటే నచ్చదు అనుకుని కిచెన్ రూమ్‌కి వెళ్లి అన్ని పనులు చేసింది మంగి. వంట కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దేసి టైం చూసింది. అప్పటికే టైం 7:30 అవడంతో హర్షబాబు వచ్చేసరికి లేట్ అవుతుంది. అమ్మాయి గారు చూస్తే ఇంకా లేవలేదు. ఆయనొచ్చే టైం అయింది. ఏ మాత్రం లేట్ అయితే ఆయనతో పడలేను అని నందు దగ్గరకొచ్చింది. గాఢంగా నిద్రపోతున్న నందు ముఖం చూసి లేపబుద్ధి కాలేదు మంగికి. ప్రేమగా నందు తల నిమిరి తలుపులు వేసి ఇంటికెళ్ళింది మంగి. మంగి అలా వీధి తలుపు తీరంగానే బండి నేరుగా ఇంటి గోడ వెనక వైపు పార్క్ చేశాడు కరణ్. కరణ్! నా మాట వినరా? ఈ టైంలో తన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదురా. నువ్వే చూసావు కదరా తనెలా వీక్ అయిపోయిందో. పైగా కాలేజీలో కూడా క్లాస్‌కెళ్ళకుండా లైబ్రరీ రూమ్‌లోనే పడుకుంది. అలా ఎలా వదిలేస్తాను చెప్పు? తనని చూసుకోవడానికి తన హస్బెండ్ ఉన్నాడు కదరా! నీకెందుకురా ఈ రిస్కు? ఏ మాత్రం నిన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారంటే నీతో పాటు నందుని కూడా తప్పు పడతారా? అంతవరకు రానివ్వనురా ప్లీజ్. నువ్వేం భయపడకు. నాకు తెలిసి తను వాళ్ళ హస్బెండ్ మాత్రమే ఉంటున్నారనుకుంటున్నాను. అనుకుంటున్నావు కానీ తెలీదు కదరా ఎంతమందున్నారో. ఎంతమంది ఉన్నా నందుని చూసి వచ్చేస్తానులేరా అని అరుణ్ ఎంత చెప్పినా వినకుండా కరణ్ కిచెన్ రూమ్ వైపుకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. హాల్ తప్ప మరి ఎక్కడా లైట్ లేకపోవడం చూసి, పైగా ఇల్లంతా నిశ్శబ్దమాలను చూసి ఎవరూ లేరని గ్రహించి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ హాల్లోకొచ్చాడు. సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్న నందుని చూడగానే కరణ్ మనసు చివుక్కుమంది. కింద కూర్చుని నందు పాదాన్ని చూశాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నడిచి రావడం చూశాడు కరణ్. కాలు మరింతగా వాయటం చూసి నందు పాదాన్ని పట్టుకుని తను తెచ్చిన స్ప్రే కొట్టి ఆయింట్మెంట్ కూడా రాసి నందు ముఖాన్ని చూశాడు. నిద్రలో కూడా ఎంతో అందంగా ఉంది ఆమె ముఖం. నుదుటిన పట్టిన సింధూరం కరణ్ మనసుని హెచ్చరించింది. నెమ్మదిగా ఆమె పాదాన్ని వదిలి ప్రేమగా నందు తలనిమిరాడు. అలా చేశాడు కానీ కరణ్ వణుకు ఇంత కాదు. ఎక్కడైతే ఆమె లేస్తే తన చెంపలు కాదు ప్రాణాలు కూడా ఉండనివ్వని. ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో కరణ్ గబగబా నందుని మరోసారి చూసి ఎలా అయితే వచ్చాడో అలానే జాగ్రత్తగా ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు. అప్పటికే టెన్షన్తో సగం నలిగిపోయాడు అరుణ్. రే వచ్చేసావా? ఎంత భయం వేసిందో తెలుసా? ఎందుకురా భయం? ఇంట్లో ఎవరూ లేరు. స్పృహ లేకుండా పడుకొనుంది. ఎంత నీరసంగా ఉందో తెలుసా? ఎలా ఉంటుందో ఏంటో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే కానీ ముందు నువ్వు పదరా. ఎవరైనా చూస్తే అంతే మన సంగతులు అని కరణ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు అరుణ్. కారు పార్క్ చేసి లోపలికొచ్చిన హర్ష సోఫాలో పడుకున్న నందుని చూసి ఇదేంటి రూమ్లో పడుకోవడం మానేసి హాల్లో పడుకుంది, చెప్తాను దీని సంగతి అంటూ ముందుకొచ్చిన హర్ష నందుని చూశాడు. గాఢంగా నిద్రపోవడం చూసి అంతలోని ఆమె కాళ్ళను చూశాడు. బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. ఎందుకు అనుకుని ఆలోచిస్తుండగా మార్నింగ్ తను చేసిన పని గుర్తు చేసుకుని నడిచి వెళ్ళి నడిచి వచ్చినట్టుగా ఉంది అనుకుని తన చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి నందు నందు లేయలేదు. ఏయ్ నందు అంటూ ఆమె భుజాన్ని తట్టాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హర్షాన్ని చూసి షాక్ అయింది. మీరెప్పుడు వచ్చారండి? చాలా నీరసంగా వచ్చింది నందు గొంతు. అంత వినయంగా నటించుకో. రూమ్లో కాకుండా ఇక్కడెందుకు పడుకున్నావు? నీకోసమే. నా కోసమా? ఎందుకు? నొసలు చిట్లించి అడిగాడు. నందుకు అర్థమైంది హర్ష కోపంగా ఉన్నాడని. మీకోసం కాదు, రూమ్లోకి వెళ్ళే ఓపిక లేక ఇక్కడే పడుకున్నాను. సరే ముందు నాకు భోజనం పెట్టు, చాలా ఆకలేస్తుంది. ఆ మాటకి చురుగ్గా చూసింది నందు. ఏంటా చూపు? చెప్పింది చెయ్యి. మొగుడు ఇంటికి వస్తాడు, రాగానే మంచినీళ్ళు ఇవ్వాలని లేదు, నిద్రపోతుంది. పొద్దున్నుంచి ఏదో కష్టపడినట్టు చెప్పింది చెయ్యి ముందు. చెయ్యను. అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకొని తిను ప్లీజ్. నీ కోపం ఉంటే పొద్దున చూపించుకో, ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. అంటే నీ ఉద్దేశం? అతని మాట పూర్తి కాలేదు. అప్పటికే స్రో తప్పి హర్ష మీద పడిపోయింది నందు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.